మా ముసలోడు మా మీనాచ్చక్క 3 రోజుల సంది మేడారంలోనే మకాం పెట్టిండ్రు. అక్కడికెంచే వార్తలు చెప్తామని పోయిండ్రు. కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నారాడ. మరి ఇలా వాళ్ళు ఏం చేసిండ్రో చూద్దాం పాండ్రి. శనార్థుల పబ్లిక్ మేము 3 రోజుల నుండి మేడారం జాతరలు ఉన్న సంగతి మీ అందరికైతే ఎరకనేనాయి. ఇక జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న సమ్మక్కని కూడా తీసుకొచ్చిండ్రు, గద్దెల మీద కూర్చునబెట్టిండ్రు. ఇక సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు గద్దెల మీద ఉండేసరికి కోట్లాది మంది భక్తులు అసలు చూసిండ్రా. వెనక మళ్ళీ నడిచేటట్టు లేదు, ఊరికేటట్టు లేదు, ఇసుక వస్తే రాలనంత జనంగా ఆనొస్తున్నారు. దానికి తగ్గట్టు ఫెసిలిటీలు కూడా గట్లనే మంచిగా బందోబస్తుగానే చేసిండ్రు. ఇక ఈడ మా ముసలాడు ఉన్నాడు. మా ముసలాడు చిన్నప్పుడు జాతరకు ఎట్లా వచ్చిండో ఏమో, ఏం చేసిండో అసలు వచ్చినా కానీ అక్కడిక్కడ వెనకడ మళ్ళీ పోయిండో కానీ జర ఒకసారి ఈ గాయనని కూడా ముచ్చట అడుగుతాం ఎట్లా పోయి వచ్చిండో. ఓ తాత, జాతర వచ్చినావు కానీ చిన్నగున్నప్పుడు నీ చిన్నప్పుడు జాతర ఎట్లుంటుండే, ఏం చేస్తుండే, ఏం జాతర గురించి చెప్పాలంటే మేడారం జాతర ప్రత్యేకత ఏంది అని అంటే గుడి ఉండదు, గోపురం ఉండదు, అయ్యగారులు ఉండరు, అర్చనలు ఉండవు, పూజలు ఉండయి, పునస్కారాలు ఉండయి, ఆరతులు ఉండయి, అభిషేకాలు ఉండయి. ఇక్కడ ఉన్నదల్లా ఒక్కటే నమ్మకం. ఈ ప్రకృతిని నమ్మి ఆ ప్రకృతిలో మనం సేదతీరేటువంటి ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి, తల్లిని పూజించేటువంటి ప్రతి ఒక్క జీవి ఈ అమ్మవారిని మొక్కేదందుకు, దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి వస్తా అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మన ఆదివాసి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆదివాసి బిడ్డల యొక్క గొప్ప ఆరాధ్య దైవంగా మనం సమ్మక్క తల్లిని వాళ్ళు ఎంతైతే ఆరాధిస్తారో ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి తెలుగుళ్ళకి ఈ సమ్మక్క సారక్కల యొక్క విజయ గాథ ఏందో ఎరుక. ఇంకా నా చిన్నప్పుడు అని అంటే మేము వచ్చినప్పుడు మొత్తం ఎడ్ల బండ్ల మీద వచ్చేది ఇక్కడికి. మస్తు ఉండేది. మేడారం బోధం బిడ్డు అన్నట్టు ఎంత అద్భుతంగా ఉండేదంటే మళ్ళీ అప్పట్లెక్క ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు ఎందుకు లేవు అని అంటే ఇప్పుడు రోడ్లు మంచిగా సాఫ్ అయిపోయినాయి, అన్ని రవాణాకు అన్ని అనుకూలమైన వాహనాలు వచ్చేటట్టు అన్ని తీరులు ఉన్నాయి. కాబట్టి జనాలు కూడా ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా దండిగత్తాను. అప్పుడు అంటున్నా ఎడ్ల బండ మీద పోవాలి, ఆ బండ మీద అంత దూరం ఏం పోతాం తీ అని చెప్పేసి ఇంటికాడనే మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు రవాణా వసతి మంచి బస్సులు అయితే పుష్కలంగా బస్సులు పెట్టింది. 4000 బస్సులు పెట్టింది మరి అంటూ లైన్ వెనక లైన్ 10-20 మంది ఉన్నా తీసుకొని వస్తానులే. మంచి విషయం ఏంటంటే తాత గద్దెలకు దగ్గరనే పెట్టిండు, గద్దెలకు దగ్గరనే బస్ స్టాప్ ఉన్నది. దిగంగానే మంచిగా మనం గుళ్ళకి పోయేటట్టు మంచిగా ఉన్నది. భక్తులు కూడా ఏసోడి తక్లీఫులు లేకుంటే ఇవాటి వరకు అయితే అమ్మ అందరిని మంచిగానైతే ఆశీర్వదిస్తుంది. ఇప్పటి వరకే దాదాపుగా 5-6 కోట్ల మంది వచ్చారని చెప్పేసి సర్కారు వాళ్ళు చెప్తారు. కూడా బాగానే ఉంది, 15,000 మంది దాకా వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ ఇక మనం ముచ్చట్లే సరిపోతాయి అని పబ్లిక్ కూడా అడిగి జనాల తక్లీఫ్లు ఏమన్నా అడుగుదాము, పోతే నెగిలేటట్టు అడుగుదాం. ఇక అమ్మవారి దయ వల్ల మంచిగానే అయింది. కానీ ఆ పండ్లో గల్లో గిగో కోసుకొని తినాలి. కట్టలు కట్టుకొని వచ్చిన తాడి కట్ట ఇప్పలే పైసల కట్టలు కట్టుకొని వచ్చిన. అరే కొనిస్తా ఆగుర్రా, అందరికి ఒకటేసారి కొనిస్తా ఆగుర్రా. కట్టబడి రూపాయి ఆటన సంపాదిస్తే ఏర్పాడు. సంపాదన గింపాదన కాదు, పైసలు ఉండడం ముఖ్యం. గీడైనా ఉన్నాయి కాదే గాజులు. ఓ తాత దర్వాజాలకి కొనుక్కుందామా? అరే ఈ పువ్వులు పట్టుకరమ్మా, తీసుకోపోయి పూల లెక్క మంచిగా ఉన్నాయి. ఎట్లమ్మా ఇవి? జత 150. బంతి పూల కంటే ఎక్కువ రేటు ఎవరు? ఇచ్చే రేటు చెప్పు, ఇచ్చే రేటు చెప్పు ఇచ్చే రేటు ఎంతకిస్తావు? ఎంతకిస్తామ్మా? 100 రూపాయలు సార్. 100 రూపాయలు. 100 రూపాయలకి చేతనా? ఇచ్చే రేటు చెప్పరాదు. అయ్యో
రెండు జతలు తీసుకుంటాం 100 రూపాయలకేరా? 2 జతలకి 100 రాదు 150. ఏం కాదు, 100 రూపాయలకు 2 జతలు ఇంతే. అరే ఇద్దరా, ఒరే వెనకటేసు ఇద్దరా 100 రూపాయలు ఇరా. ఏ మళ్ళీ ఆడ కూర్చున్నప్పుడు లెక్కలు చూసుకున్నాం. ఇత్తగా నాకు ఇద్దరు బదలీరా లెక్కలు మా చూసుకున్నాం. నేను దిష్టి బొమ్మరా యాదు నాకు నా ఇంటి ముంగడ మస్తు దిష్టి బొమ్మలు ఉన్నాయి. ఇంతకంటే దిష్టి బొమ్మలు నాకు కావాలా? మంచిగా తీసుకుంటా కానీ ఆగురా, నువ్వు వచ్చి తీసుకుంటా కాబట్టి ఇయ్యవేమిరా 100 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకుంటాను. లేకి బతుకులకైతే మాదేనా బోని మంచిగా అమ్ముకో. ఎన్ని రోజుల కాంచెలు చేస్తాను ఈ దందా? ఎన్ని రోజుల కాంచెలు చేస్తాను? మంచిగా నడుతుందా? ఇయ్యాడు బతుక మంచిగానే కాస్త లాభం ఉన్నది అమ్మవారిది. సరే ఇంకా కవర్లో పట్టుకోవాలి. పిచ్చిదాని వాడు జాతర అయితే గంజు కొనుక్కోపోవాలి అని అనేది ఎందుకట. గిన్నెలు నియాసోడు అడక తినేటోళ్ళకి ఇవ్వాలి. ఏమైనా గిన్నెలు గిలాసలు ఇవే కదా. ఏం చేస్తావు, ఏం కొట్టావు? బొచ్చడు ఉన్నాయి మీ సిక్కెట్గా వేసుకొని బొచ్చడు అయినాయి. చెండ పట్టుకొని పోతాను. ఏ ఊరు మీది? మీరు తప్పిపోయినా? అయ్యో ఇంకా చెల్లాలి తప్పిపోయి ఆటలా. మంచిగా చూసుకుంటా పోరి. మరి నీ పేరేం పేరే అవ్వా? ఐలవ. ఏ ఊళ్ళో నుంచి వస్తాను? తొర్రూరు. ఎన్ని ఏళ్ళ కంచెలు వస్తాను మరి జాతరకు? 50 ఏళ్ళు. ఈ వేసిలా ఇంత దూరం వచ్చినావు అని అంటే నీకు మొక్కాడే. పోయినావా ఇప్పుడు దర్శనానికి? ఈ మందిలో నువ్వేం పోయేటట్టున్నావే అవ్వా. ఏడున్నా ఆన్య తల్లి మనసారా 9 వరకు కొడుక 9 లేదు 10 లేదు. నిన్ననా? నిన్న కూడా ఇంతకంటే ఎక్కువనే ఉన్నది. అడుగు తీసి అడిగేసేటట్లేదు. గంతమంది పబ్లిక్ లా ఏడబోతావు, ఏడుంటవే తల్లి నువ్వు. అయినా మంచిదే, నీ తల్లి మంచిదైతే నీ సంకల్పం గొప్పదైతే అక్కడ దాకా పోతావు నువ్వు. గంతే, ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. తల్లి భక్తి అంటే అట్లుంటది. ఈ కాలంలో ఎవడు అట్లా దేవుడు దండం పెట్టుకోరు. ఇక దండం పెట్టుకోరు. సమ్మక్క తల్లి మంచిగా మళ్ళా చేయడు, మంచిగా చల్లగా బతికితే అందరిని మంచిగా చల్లగా చూడాలి. అందరు మంచిగా బతికి మంచిగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో వర్ధిల్లితే మంచిగా మనం మళ్ళీ నీ ఎత్తు బంగారం నా ఎత్తు బంగారం చాలా తిప్పలే. కానీ అమ్మ తల్లి మళ్ళా వచ్చే సమ్మక్క పుణ్యం వరకు మంచిగా అందరిని చల్లగా చూసి మళ్ళా అందరిని ఇస్తేనే రప్పియాలి. దానికి సంపత్తిగా దర్శనం బంగారం కూడా మనకు ప్రసాదం మంచిగా దొరికింది. బంగారం దొరికింది తాత. అంత మందిలో కూడా పెద్ద మీది గర్వీల పెళ్లి చేస్తారా? ఎట్లున్నది మరి? ఎట్లా వచ్చిండ్రు మీరు? బస్కి వచ్చి రారు అందరూ కుటుంబంతో వచ్చిందా? వండుకొని తిన్నారా? తిని మళ్ళీ బయలుదేరి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మరి ఏం మొక్కుకున్నావు తల్లిని? మనవరాలు మనవాళ్ళ పెళ్ళిళ్ళు కావాలని జాగ్రత్తగా. అరే ఈయన గుర్రం కొనుక్కొని ఈయన ఎట్లానే ఎట్లా అమ్ముతాడు? పింఛన్లే ఎట్లా జోకి అమ్ముతాడా? ఆటోని బచ్చేనా బేరం చేసుకున్నదాన్ని అంతే. ఎట్లా కిలో అమ్ముతున్నావే? 800 రూపాయల కిలో. 800 తక్కువ అంతే. ఇప్పుడు గిరాకీ కాబట్టి 10 కిలోలు అమ్మిన కాడ కిలోకి 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు లాభం లెక్క అంతే. ఎట్లా మరి మంచిగా నడిచిందా? ఏడుదంతా మంచిగా ఉందా?
పర్లేదు సరే రైట్ చల్లగా చూడాలి అందరినీ ఇంటూ ఏ ఊర్రా మీది ఏ ఊర్రా దస్తార్పిల్ల మరి తప్పిపోయినావా మీ వాళ్ళు తప్పిపోయినా పేరు మరి మరి మాతోడు వస్తాను దంచుకపోవడే అవుతుంది మంచిది మంచిది అప్పాలా రోడ్ల మీద పెట్టుకొని చేసుకొని అమ్ముకుంటావా ఇంటికాడ ఉన్నాయి బొచ్చలు మాగా లోపల కరువు ఉన్నాయా మాడిపోయి ఉంటే తర్వాత సరుపు అది వేసుకొని తోముకోవాలి కడుక్కోవాలి నువ్వు తోమతావు తప్ప కానీ చెప్తాను నేను ముసలిదానికే పడతాయి అన్ని పనులు చూడబట్టి నేను దాగా ఈరోజు నిన్న దాపిమంటే దాపించిందా దాపించిందా నేను దాగ రోజు దాపిస్తాను తీయడి ఉన్నాయా అవి ఎంత తీయడి తాగుతావు నిమ్మకాయ వేస్తాడు నిమ్మకాయ తినా సరే నువ్వు నిమ్మకాయ తినకుండా గడికెళ్ళిపో మేము తినట్టు తాగుతావు ముది మీద గుద్ద ఉండే మాకు దుబ్బ కాకుంటే నీకు దుబ్బ కాకుండా మాకు నేను కూడా తాగా ఒకటి నేను కూడా తాగా ఎట్లా నడుతుంది దందా దందా మాత్రం జోరుదారుగా ఉంది, ఎండ జోరుదారుగా ఉన్నది, సమ్మక్క జోరుదారు ఉన్నది, జాతర జోరుదారుగా ఎట్లా ఎట్లా గిలాస్ గిలాస్ ఎట్లా 20 రూపాయలు అమ్ముతాంది. అరే వెనకటేసి కూడా మళ్ళీ ఫీల్ అవుతారా ఏ మనిషిగా గిలాస్ ఇగో తీసుకోరు మరి రాజుగానికి ఒకటి మా వెనకటి గానికి మంచిగున్నాయి తీయ మసాలా 20 రూపాయల గ్లాస్ అమ్ముతా పైసలు తీరాంచడం డిస్కౌంట్ అమ్మనా నమ్ము అన్న నిన్న పెట్టిపోదామే పైసలు లేకపోతే నువ్వు నిన్న ఉండాలి ఇక ఇది ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది 50 సార్లు అన్న నువ్వేం కావాలా వాడి దగ్గర ఉన్నారంటే మనం అందరం వేసుకున్న పైసలు లేవు వాళ్ళ దగ్గర రాసి పెట్టుకో రాగాడు 50 రూపాయలు పైసలు ఆయన లెక్కలలో రాసుకుంటాడే తాత నాకు ఈ కడ నిప్పిస్తావా అని కాళ్ళకడాలు ఉన్నాయి మాట కాళ్ళకడాలు ఉన్నాయి అన్న అవి కావు వెండి ఓ గైగా ఏంటి గిర పెట్టుకున్న కడాలు ఉన్నాయి మా తాత ఎట్లా వెండి ఇప్పిస్తలేడు బంగారం ఇప్పిస్తలేడు బంగారం రేట్ ఎక్కువైందని ఒకటి అన్న కొనుక్కుంటా వేసుకో అదే ఉన్నాను కొట్ట నీకనా సమ్మక్క గజల ముంగడ కూర్చో గిన్నె గిన్నె ముంగడ పెట్టుకొని ఎంత దానికి మనకేమున్నారా ఆ ఎంచుకలు చూడు ఆ బతుకులు చూడు బతుకులు చాలా అందంగా ఉన్నాడు ఆడు వెనకంచెలు చూస్తా నిన్ను మొగోళ్ళు ఆడోళ్ళు గుర్తుపట్టేట్టున్నారు జనాలు ఏమన్నా అది స్టైల్ ఇప్పుడు బతుకులలో అది ఏడపోతే నీకెందుకు రారా అదను నేనెక్కడ పోతున్నా మీరెక్కడ పోతున్నా అరే బచ్చి సలుగుండే కాకపోతే చిలుకలు అక్కడ కొనుక్కుందాం మన రూమ్ దగ్గర ఉన్నాయి కుంకుమ పన్నీరు కూడా కొందాం ఎట్లా అమ్ముతానమ్మా కుంకుమ ఈ కలర్ బాగుంటది తాత ఓ తాత మెరూన్ బాగుంటది ఓ ముసలోడా ఏం కావాలి కొనుక్కో ఇగో గిది గిది బుజ్జి ఎత్తా 50కి 2 పొట్లాలు 10 రూపాయలు కట్టు గిదిగో 20 రూపాయలు కట్టు అరే వెనకటేసు లెక్క చేసుకోరా నువ్వు 20 రూపాయలు ఇవ్వాలి కదా కూడా
ఇప్పుడు 150 200 ఉండే వాళ్ళ దగ్గర ఆగ్రా రాదు చెప్తే లెక్క ఏడా? చూడాలి కదా 100 కాలు చూడ నువ్వు 20 రూపాయలు కూడా పట్టుకోకుండా ఎట్లా వచ్చినవే జాతరకి తీర రాదు ఓ యమ్మ. ఇగో లెక్క లెక్క తీసుకోండి మళ్ళీ తర్వాత తాత తాన చెప్తున్నా మా లెక్కలు మాకుంటే నీకు నువ్వు సప్లైకి పోరాదు ఏడికి పోను? వస్తావా మొత్తం జవడాల చిరుతాను 3 ముచ్చట్ల 6 ముచ్చట్లు చేసేదాన్ని నీకు అవసరమా మా లెక్కలు అవసరమే. నీకెందుకు? నాకు తెలవాలి నువ్వు నాకేమి ఇప్పియలే చూసారు కదా పబ్లిక్ ఇలా మేడారం జాతరలా జనం పోటెత్తిపోయిండు మొత్తం ఇది జనసంద్రం లెక్క మారిపోయింది ఈ సంవత్సరంలో ఇదే అద్భుతమైన జాతర అని చెప్పుకోవచ్చు నిజానికి పొద్దున కాంచెలు మేము చూసినట్లయితే ఉసుకపోతారన్నంత జనం వచ్చిర్రు మేము దర్శనానికి పోతే కూడా పట్టుదలన్నంత జనం ఉన్నాడు ఇక అయితే మొత్తం ఎడ్జెడ్జి అయిపోయింది గోస అయిపోయింది ఎట్లయితుంది అమ్మవారు అందరినీ మంచిగా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా వచ్చే సమ్మక్క పుణ్యం వరకు మళ్ళీ అమ్మవారు అందరిని ఇట్లనే దీవించి అందరినీ మంచిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక రేపు మాపడాల వరకు మళ్ళా తల్లులు వనప్రవేశం జరుపుతారు కాబట్టి ఇక అందరూ కూడా అందరినీ మంచిగా చక్కగా ఆశీర్వదించి తల్లులు వనప్రవేశం చేయాలని చెప్పేసి కోరుకుంటారు నమస్తే చెప్పు చెప్పు ఏం చెప్తానే అయ్యో జాతర అయితే మస్తుగా జరిగింది ఏమి ఇప్పియకనే పోతుంది సరే కొనకపోతే ఏదన్నా అయితే కొనుక్కొని పోతా కానీ ఈసారి జాతర చాలా మంచిగా అనిపించింది మస్తుగా అయితే తిప్పనైతే తిప్పిండు మా ముసలోడు కానీ 3 రోజులు మంచిగా ధూమ్ధామ్గా తిరిగినాం మేము తిరిగినాం మంచిగా 3 రోజులు దర్శనం కూడా చేసుకున్నాము మీకు కూడా చూపించినాం కదా నోళ్ళ మంచిగా దర్శనం కూడా అయ్యింది ఇక రేపైతే అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు కాబట్టి ఇక అంతా నాకు తెలిసి ఖాళీ అవుతుండొచ్చు ఈ రోజు అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే రేపు కూడా వస్తారు రేపు రేపు కూడా ఫుల్ జనమా ఇక రేపు మాపడాలకు కదా ఎందుకంటే దేవుళ్ళు అందరూ ఈ రోజు గద్దె మీద ఉన్నారు కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు ఇక అందరినీ తక్లీఫ్లు ఒకటే కూడా దర్శనంలో అయితేనే చేసుకోవాలని ఉన్నాయి. తక్లీఫ్లు అయితేనే ఉన్నాయి నార్మల్ దర్శనాలకైనా విఐపి దర్శనాలకైనా పబ్లిక్ బొచ్చాడు ఉన్నారు మరి ఇక అదంతా ఎప్పుడు ఒడుస్తుందో ఏమో సవలతులు కూడా బాగానే చేసిండ్రు చూద్దాం మరి ఇక వచ్చే సంవత్సరం సరే మీ అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ జోర్దార్ తరపున మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు ఉండాలని శుభాకాంక్షలు మళ్ళొక్క పాట ఉంటాం అలా ఆ తల్లుల దయతోని అందరు సల్లంగా ఉండాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా సమ్మక్క సారలక్క తల్లులకు 10,000 దండాలు పెడుతున్నాం మరి ఇక పబ్లిక్ శనివారం నాడు తల్లులు వనప్రవేశం చేస్తారు కాబట్టి ఇంకా దర్శనానికి పోనోళ్ళు ఎవరన్నా ఉంటే పోయి దర్శనం చేసుకొని రాండ్రి సరే మరి ఉంటాం.